అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మొదటిసారి ప్రకటన వచ్చిన రోజు అది. కేసీఆర్ దీక్ష విరమించిన రోజు. ఇవన్నీ ఒకే సందర్భం అంతా బాగానే ఉంది. కానీ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, విగ్రహం చేతిలోంచి బతుకమ్మ తొలగించి విగ్రహానికి అనేక మార్పులు చేసి తెలంగాణ అస్తిత్వం అని అంటేనే అస్తిత్వానికి ప్రతీకగా బతుకమ్మ మాత్రమే ఉంది. ఆ బతుకమ్మను తొలగించిన తర్వాత తెలంగాణ తల్లి అయినా కర్ణాటక తల్లి అయినా తమిళ తల్లి అయినా ఇంచుమించు దగ్గరనే ఉంటుంది. ఆ ఛాయలన్నీ తొలగించిన తర్వాత తెలంగాణ తల్లికి అంగీకరించడానికి నాకు మనసు ఒప్పలేదు కనుక ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేస్తున్న సన్మానం కనుక నాకు వాస్తవంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు అమౌంట్ చెప్పలేదు, నాకు ఇంత అమౌంట్ అని చెప్పలేదు. పెద్ద మొత్తంలో అన్నారు, నగదు ఇస్తారు పెద్ద మొత్తంలో అనుకుంటున్నాము అని కూడా అన్నాడు ఆయన. నాకు పెద్ద మొత్తమైనా చిన్న మొత్తమైనా నాకు సమస్య అది కాదు. నా సమస్య బతుకమ్మ. నా సమస్య బతుకమ్మ అనేది నేను చాలామంది ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ మెప్పు కోసం నేను చేశాను అని అంటున్నారు. బీఆర్ఎస్ అనే పార్టీ అంతకుముందు టీఆర్ఎస్, అది టీఆర్ఎస్గా ఉండి ఉద్యమం నడిపి బీఆర్ఎస్గా మారినప్పుడు తెలంగాణ వదులుకున్నదని విమర్శించవాన్ని నేను. కాబట్టి బీఆర్ఎస్ను విమర్శించడానికి నేను వెనకకు పోను. తర్వాత నేను నాగేటి సాలల్ల పాటలో నేను బతుకమ్మను ఆవిష్కరించాను. ఎప్పుడు ఆవిష్కరించాను? 97 ఆగస్టులో ఆవిష్కరించాను. అప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టలేదు. అంటే నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, తెలంగాణ ప్రేమికుణ్ణి, తెలంగాణ భావోద్వేగంతో కలిసి జీవించాలని ప్రయాణం చేసినటువంటి ఒక కవిని.